వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా సాగించిన శృంగార విశేషాల్ని ఒక్కొక్కటిగా వర్ణించిన ఈ అన్నమయ్య సంకీర్తన ఇహపరాలకు సంబంధించిన అన్ని విషయాలకు ఆ శ్రీహరే మూలమని స్పష్టం చేసింది. బాహ్యంలో శృంగారాన్ని, అంతర్గతంగా భక్తి తత్వాన్ని చాటి చెప్పిన ఈ అద్భుతమైన సంకీర్తనకు సంగీతాన్ని అందించింది శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం తిల్లం, గానం హిమబిందు.
చాలా చక్కగా పాడావు విందు. వస్తురారు, ఈ రాగం చాలా హాయిగా ఉంది. ఈ రాగం తెలంగాణ కదండి? తెలంగాణ చక్కగా. తబలా కూడా ఒకే నడక వెళ్తా ఉంది, మారుతుంది. కొంచెం మారిస్తే ఎక్కడన్నా ఇది రెండో కాలంలో వెళ్తా ఉంది, ఈ తబలా కాదండి. తబలా రీప్లేస్మెంట్ అవుతాం, రీప్లేస్ అవుతుంది. ఓకే అండి, ధన్యవాదాలు. చాలా బాగా, చాలా చక్కగా పాడావు తల్లి. వాసురావు గారు కూడా ఈ శ్రీకృష్ణుడి అల్లరి పనులకు తగిన బాణీ చేశారు. చాలా చక్కగా ఉంది. ఇది శ్రీకృష్ణుడి చిలిపి చేష్టలను తెగడరు అంటున్నాడు, పొగడరు అనట్లా. అంటే మనం ఎక్కువ ఇష్టం వేసినప్పుడు కొంచెం మనం కోపంగా అంటాను చూడండి, ఈ అల్లరి చేస్తున్నాడు అని అంట, కానీ మనకి ఇష్టం అల్లరి. కృష్ణుడిని కూడా అలాగే కంప్లైంట్ చేసేవాళ్ళ గోపికలు, చూడమ్మా ఇలా చేశాడు అలా చేశాడని. కృష్ణుడిని ఎందుకురా అలా చేస్తామంటే, నేను అలా చేయడం వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను చేస్తా అన్నాడు. సో ఈ చేష్టలన్నీ వీళ్ళకి ఇష్టం, కృష్ణుడి అల్లరి ఇష్టం. ఆ అల్లరి చేష్టల్ని తెగడరు అంటే ప్రేమతో తెగడరు అని, కోప్పడండి అని కాదు. ఇక్కడ తెగడండి అంటే మామూలుగా తిట్టండి అని, విమర్శించండి అని. కానీ ఇక్కడ ఎట్లా విమర్శిస్తాం, విన్నాడే పట్టి కొట్టేస్తాం అంటాం చూడండి, అలా ఏం చేస్తాం చూడండి అంటాం. ఎక్కువ ప్రేమ అయిపోయినప్పుడు కోపంగా అంటాం అట్లాగా కదా, అలా అంటున్నాడు అన్నమయ్య. ఇంత అందమైన చేష్టలు, ఇవి అందమైన చేష్టలు ఎందుకు అయ్యాయి అంటే దైవీకం తోడైంది కాబట్టి. దైవీకం ఎప్పుడు తోడైనా కూడా, దైవీకం దేనికి తోడైనా కూడా అది అందగిస్తుంది. ఇప్పుడు దైవీకం అల్లరికి తోడైంది కాబట్టి ఇది అందగిస్తోంది. మానవ మాత్రులు చేస్తే కంప్లైంట్ ఇస్తాం కదా, ఇది దొంగ అని, దొంగతనం చేశాడండి అని పోలీస్ స్టేషన్లో పెడతారు. కృష్ణుడు చేస్తే అందంగా పాడుకుంటున్నాం ఇలాగా. అలాగే ఇలా బట్టలు తీసేసుకున్నాడు అని అంటే కేసు పెడతాం కదా, ఈవ్ టీజింగ్ కింద పెట్టేస్తాం కేసు షీ టీమ్స్ వాళ్ళకి. కానీ ఇతను చేస్తుంటే మనం అప్రిషియేట్ చేస్తున్నాం, దైవీకం కాబట్టి. ఎందుకు దైవీకమైంది అని అంటే ఆయన పరమాత్మ వైపు మనసులు మరల్చాలి వాళ్ళవి. దేహభ్రాంతి పోయి గోపికలు పరమాత్మ వైపు మనసు మరల్చాలి, దేహభ్రాంతి ఉండకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నది పరమాత్మ కనుక బాగుంది. మనిషి కృష్ణుణ్ణి అనుకరించడానికి సాధ్యపడదు, ఆయన పరమయోగి. ఇన్ని చేసి కూడా ఏది అంటని వాడు శ్రీకృష్ణుడు పరమాత్మ. మానసికంగా నిశ్చల స్థితిలో ఒక యోగి ప్రవర్తించేటప్పుడు చిలిపిగా ప్రవర్తించాడు, తనకంటట్లేదు, కానీ సాటి వాళ్ళకు ఆనందాన్ని ఇస్తోంది, ఆధ్యాత్మికం వైపు పురిగొల్పుతోంది, ప్రోత్సాహపరుస్తోంది. అందుకనే పెద్దలు అంటారు, రాముడు ఏం చేశాడో అది చెయ్యండి, కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యండి. కృష్ణుడు చెప్పింది చెయ్యాలి, రాముడు చేసింది చెయ్యాలి అని చెప్తారు అన్నమాట. చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా పాడింది. దేవుడట ఈతడు, దేవులట మహాలక్ష్మి, దేవుని దేవిని నగితే గడరు హరిని. దేవుడట ఈతడు, దేవులట మహాలక్ష్మి, దేవుని దేవిని నగితే గడరు హరిని. అనారోగ్యం వచ్చినప్పుడు, అశక్తత ఆవరించినప్పుడు మనిషి భక్తిని ఎలా ప్రదర్శిస్తాడు, ముక్తిని ఎలా పొందగలుగుతాడు అని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సంకీర్తనను స్వరబద్ధం చేసిన వారు శ్రీ నాగరాజ్ గారు. రాగం పంతువరాళి, గానం శ్రీకృష్ణ. ఎరుకగలుగునాడెరగడట మరచిన మేనితో మరి ఎరిగినా ఎరుకగలుగునాడెరగడట మరచిన మేనితో మరి ఎరిగినా పటు వైభవముల బరగేటినాడే తటుకున శ్రీహరి తలచడట. పటు వైభవముల
బరగేటి నాడే తటుకున శ్రీహరి తలచడట కుటిల దేహి అయి కుత్తిక ప్రాణము కుటిల దేహి అయి కుత్తిక ప్రాణము తట తట నదరగ తలచీనా కుటిల దేహి అయి కుత్తిక ప్రాణము తట తట నదరగ దలచీనా ఎరుకగలుగునాడెరగడట మరచిన మేనితో మరి ఎరిగినా మరి ఎరిగినా ఆలు బిడ్డలతో మహాసుఖమందుచు తాలిమితో హరి తలచడట ఆలు బిడ్డలతో మహాసుఖమందుచు తాలిమితో హరి తలచడట వాలిన కాలుని వశమైనప్పుడు వాలిన కాలుని వశమైనప్పుడు తాలు వెండగా దలచీనా వాలిన కాలుని వశమైనప్పుడు తాలు వెండగా దలచీనా ఎరుకగలుగునాడెరగడట మరచిన మేనితో మరి ఎరిగినా మరి ఎరిగినా కొరతలేక తేకువదానుండేటి తరి వెంకటపతి తలచడట కొరతలేక తేకువదానుండేటి తరి వెంకటపతి తలచడట మరులు దేహి అయి మరచి ఉన్న ఎడ మరులు దేహి అయి మరచి ఉన్న ఎడ తరచుటూరు పుల దలచీనా మరులు దేహి అయి మరచి ఉన్న ఎడ తరచుటూరు పుల దలచీనా ఎరుకగలుగునాడెరగడట మరచిన మేనితో మరి ఎరిగినా మరి ఎరిగినా మరి ఎరిగినా మరి ఎరిగినా శ్రీకృష్ణ నైపుణ్యం సంపాదించిన వాడికి నైపుణ్యం లేని వాడికి ఏమైనా తేడా ఏంటంటే ఒకసారి నైపుణ్యం సంపాదించి నిపుణుడిగా పేరొందినవాడు అతను ఎంత బాగా పెర్ఫామ్ చేసినా ఇంకా ఏదో కావాలి, ఎందుకంటే అతనికి ఆ పేరు వచ్చింది కాబట్టి ఇంతేనా అనిపిస్తుంటుంది, ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాగా నువ్వు చాలా బాగా పాడుతావు పేరు ఉంది కాబట్టి వాలిన కాలుని వశమైనప్పుడు పాడు 2 సార్లు పాడావు కదా ఇంప్రవైజేషన్తో. వాలిన కాలుని వశమైనప్పుడు వాలిన కాలుని వశమైనప్పుడు ఎంత సాధించినా అక్కడికి అది స్టాండర్డ్ అయిపోతుంది. దానిపైన ఎక్స్పెక్ట్ చేస్తుంటారు తప్ప పాపం బాగా పాడాడనో మెచ్చుకోకపోగా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు అది అంతే. చాలా చక్కగా పాడావమ్మా, చాలా భావయుక్తంగా పాడావు. నాగరాజు గారు, ఇది మంచి పని. అది హరినామ సంకీర్తన కావచ్చు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. మీరు ఒకరికి ఉపకారం చేయాలని మీకు బుద్ధి పుట్టినప్పుడు వెంటనే చేయమని. హరి సంకీర్తన హరినామ స్మరణ అన్నది మానవ సేవే మాధవ సేవ. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను. దేవాలయానికి వెళ్ళి పూజించాలంటే వెంటనే చేయండి. అది ఇది రేపటికి పోస్ట్ పోన్ చేయొద్దని. అట్లాగే ఎవరికో
పలానా సహాయం చేయాలనో పలానా వాళ్ళని పలకరించాలనో మనకు అనిపిస్తూ ఉంటుంది. వాటిని పోస్ట్పోన్ చేయొద్దు, వెంటనే చేయండి. ఎందుకంటే మీకు మళ్ళీ అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటిది నాకు ఒకటి గుర్తొస్తూ ఉందండి. ಹೊತ್ತಾರೆ ಎದ್ದು ಅಘವಣೆ ಪತ್ರೆಯ ತಂದು, ಹೊತ್ತಾರೆ ಎದ್ದು ಅಘವಣೆ ಪತ್ರೆಯ ತಂದು, ಹೊತ್ತು ಹೋಗದ ಮುನ್ನ ಮೃತ್ಯು ಮುಟ್ಟದ ಮುನ್ನ ಪೂಜಿಸೋ ಲಿಂಗವ, ಹೊತ್ತು ಹೋಗದ ಮುನ್ನ ಮೃತ್ಯು ಮುಟ್ಟದ ಮುನ್ನ పూజిసో లింగవ, హొత్తారే ఎద్దు. ఇక్కడ ఎద్దు అంటే మన ఎద్దు కాదండి. పొద్దున్నే లేచి పూజా సామాగ్రి తీసుకుని చీకటి పడక ముందరే శివప్రార్థన చేయి అని. చీకటి అంటే ఇక్కడ మృత్యు అండి. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఒక్కోసారి ఎర్లీగా వస్తుంది. ఇక్కడ వాలిన కాలుని వశమైనప్పుడు, అప్పుడు చేసి లాభం. నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు చేయాలి ఏ పని చేసినా. అది ఆ శక్తి లేనప్పుడు అయ్యో చేసి ఉండాల్సిందే అని విచారించి ప్రయోజనం లేదు. ఆ బసవేశ్వర వచనం ఆయన ఏ రాగంలో ఉందో ఆ రాగంలో కనెక్ట్ అయింది నాకు. ఆ ఎత్తుగడ కూడా ఈ పంతువారు కదండి. ఈ భావంతో మీరు చాలా చక్కగా స్వరపరిచారు, చక్కగా పాడాడు శ్రీకృష్ణ. ఇద్దరికీ ధన్యవాదాలు. మరచిన మేనితో మరి ఎరిగినా, మరి ఎరిగినా, మరి ఎరిగినా, మరి ఎరిగినా. రాగంలో ఒక్క స్వరాన్ని దీర్ఘించడం ద్వారా ఎంత ఎఫెక్ట్ మారిపోతుందో కీరవాణి గారు చాలా చక్కగా ఆ ప్రతి మధ్యాహ్నాన్ని పైన దీర్ఘించడంతో ఆ భావ ఉద్దీపన ఎంత చక్కగా అమరిందో. మీ సూచన, మీ గమనిక చాలా బాగుంది సార్. అలాగే చాలా చక్కగా పాడావు కృష్ణ. డెడికేట్ అయ్యి ఆ పాటకి న్యాయం చేయాలి అని ఒక సిన్సిరిటీతో పాడతావే, అది చాలా నచ్చింది అన్నమాట. వెరీ గుడ్. అలాగే నాగరాజు పంతోరాళి రాగంలో ధ్వనించే ఒక పశ్చాత్తాపం కానీ, భక్తి కానీ, వైరాగ్యం కానీ చాలా ఆ రాగం తీసుకుని చాలా చక్కగా ఈ భావానికి నప్పే విధంగా చాలా చక్కగా చేసావు నాగరాజ్. చాలా బాగుంది ఈ పాట. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. చిన్నతనం అంతా ఆటల్లో గడిచిపోతుంది, యవ్వనం శృంగారంలో గడిచిపోతుంది, ముసలితనం వచ్చేసరికి పశ్చాత్తాపంలో చింతల్లో గడిచిపోతుంది. ఎప్పుడు భగవంతుడిని తలుచుకోవడం, ముసలితనమే భగవంతుడు తలుచుకోవడానికి సరి అయిన కాలం అని కొంతమంది భావిస్తారు. ఇప్పుడెందుకండి మాకు దైవస్మరణ అంటారు, ఇప్పుడేంటండి మెడిటేషన్, అదేంటో చెప్పంగానే వాళ్ళు వైరాగ్యం వచ్చేసి అడవుల్లో వెళ్ళిపోతారని భ్రమిస్తారు. కానీ పిల్లలకు అవన్నీ చెప్పకండి అని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే మెడిటేషన్ వయసు మళ్ళిన తర్వాత బాచిపట్లు వేసుకొని కింద నిటారుగా కూర్చుందామంటే శరీరం సహకరించదు, పైన కూర్చోవాలి. కాసేపు ప్రాణాయామం చేసి శ్వాస నిలుపుదామంటే లంగ్ పవర్ ఉండదు. రామనామం సరిగా పాడుకుందామంటే గొంతు వణుకుతుంది. ఇంక ఇలాంటప్పుడు దైవస్మరణ వృద్ధాప్యంలో ఎప్పుడు చేస్తారు? అన్నీ సజావుగా ఉన్నప్పుడే చెయ్యాలి అని చెప్తున్నాడు అన్నమయ్య. ఎరుక కలుగునా ఎరుగుటగాక ఎరగడట మరచిన మేనితో మరి ఎరిగిన. మరచిన మేనితో అంటే చూడండి, వృద్ధాప్యంలో మీ మనవడు వచ్చాడో అని గట్టిగా చెప్తూ ఉంటాడు. అంటే ఎవరు అంటారు, ఎరుక ఉండదు వాళ్ళకి. ఆ మనవడితో ఆడుకున్నాడు, నా కొడుకని ఎంతో ప్రేమించాడు, వాళ్ళు ఎదురు పడితే గుర్తుపట్టలేడు, ఎరుక మర్చిపోయాడు, ఏదేమిటని తెలియదు. అప్పుడు భగవంతుడిని ఏం స్మరిస్తాడు? అప్పుడు భాగవతం వాడికి చెప్తే ఏమెక్కుతుంది? అప్పుడు ఉపనిషత్ సారం వాడికి చెప్తే ఏమెక్కుతుంది? కాబట్టి పంచేంద్రియాలు సరిగా పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సరిగా పనిచేస్తున్నప్పుడే భగవత్ చింతన చేయమని చెప్పి ఈయన చెప్తున్నాడు. పటు వైభవముల పరగేటి నాడే తట్టుకున్న శ్రీహరి తలచడట, కుటిల దేహి అయి కుత్తుక ప్రాణము తట తట నదరగా తలచీన. ప్రాణం కొట్టుకుంటున్నప్పుడు, ఇంకా ఎప్పుడు పోతుందో తెలియని సమయం వచ్చినప్పుడు ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది కదా, లోపల బీపీ పెరిగిపోతుంది, వణుకుతుంటుంది శరీరం. అప్పుడు దైవస్మరణ చెయ్యి అని అంటే చేస్తాడా? పటు వైభవంగా ఉన్నప్పుడు మంచి
ఎనర్జీ ఉండి మంచి యవ్వనంలో ఉన్నప్పుడు సాధన చేయాలి, కానీ ముసలితనంలో అప్పుడు చేస్తామంటే అది సాధ్యపడుతుందా? ఆలు బిడ్డలతో మహాసుఖం అందుచు తాలిమితో హరి తలచడట, వాలిన కాలుని వశమైనప్పుడు. ఇందాక కీరవాణి గారు కూడా నచ్చింది ఈ పంక్తి చాలా. వాలిన కాలుని, కాలుడు అంటే యముడు మన మీదికి వచ్చిన తర్వాత అప్పుడు గొంతులో తడి ఆరిపోతూ ఉంటే ఇప్పుడు రామారామ అనమంటే అంటాడా? అదెవరో ఒక వృద్ధుడు ఇలాగే ప్రాణం పోతోంది ఇట, వాడి చేత కనీసం ఒక్కసారైనా నారాయణ అనిపిద్దామని చెప్పి కొబ్బరి నార తెచ్చి చూపించారట. నార అంటాడేమో, ఇంకా అని ఎలాగైనా అనిపిద్దామని నార చూపిస్తే, నాన్న ఇదేంటి అంటే పీచు అన్నట్టు వాడు నారా అనలేకపోయాడు. యముడు వచ్చి ముసలితనంలో తీసుకెళ్ళిపోదామని చూస్తుంటే అప్పుడు తలుచుకుంటావా నోరెండిపోతుంటే? కొరత లేక తేకువ తానుండేటి తరి వెంకటపతి తలచడట. ఒక ఆయన 4వ అంతస్తులో ఉన్నట్ట, కింద ఒక అబ్బాయి ఉన్నట్ట. వాడు పిలిస్తే వాడికి వినపడలేదు. ఆయన ఏం చేశాడు, 10 రూపాయల నోట్ వేశాడు. అది చూసి ఎవరు వేశారని పైకి చూస్తాడేమో అనుకున్నట్ట. వేస్తే తీసి జోబులో పెట్టుకుని ఊరుకున్నట్ట. పోనీ వీడు 10 రూపాయలని చూడలేదని 100 రూపాయలు వేసాట. 100 రూపాయలు కూడా తీసి ఈ జోబులో పెట్టుకుని ఊరుకున్నట్ట. ఆయన ఇంత రాయి తీసి నెత్తి మీద వేసాట. తగిలితే అప్పుడు పైకి చూసాట. అంటే దేవుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడా అని ఇప్పుడు అనుకుంటామని పైకి చూస్తాం, కానీ అంతా బాగున్నప్పుడు కొరత లేకుండా ఉన్నప్పుడు తేకోత అని ఉండేటి తరి, ఎటువంటి డిఫిషియన్సీ లేకుండా అంతా అమరినప్పుడు శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. సాధన చేస్తూ చేస్తూ ప్రాణం వదిలేసిన వాళ్ళు మంచి ఇంట్లో పుడతారట, శుచి ఉన్న ఇంట్లో, శ్రీమంతుల ఇంట్లో పుడతారట. పుట్టినందుకు మరి సాధన కొనసాగించుకోవాలి. సౌకర్యం దొరికింది, చక్కగా అగరబత్తులు, మంచి అగరబత్తులు వెలిగించుకుని మంచి పూజా రూమ్లో కూర్చుని సాధన చేసుకునే అవకాశం దొరికింది. మన బోటి వాళ్ళకి ఏదో పాడుకుని ఒక గిఫ్ట్ స్వామి ఇచ్చాడు, ఇది మనం ఉపయోగించుకుని స్వామిని తలుచుకుందాము అని లేకుండా ఎప్పుడు ప్రాపంచికం వైపే మనసు పరిగెడుతూ ఉంటే ముసలితనం వస్తుంది, యముడు వస్తాడురా మిమ్మల్ని పట్టుకుపోతాడు, అప్పుడు మీరేం చేయలేరు, ఇప్పుడే తలుచుకోండి, అమరత్వం పొందండి అన్న ఒక నీతి చెప్తున్నాడు. ఇందులో ఉన్న సందేశం మనం తెలుసుకోకుండా ఊరికే పాడుకుంటే కూడా ప్రయోజనం లేదు. అన్నమాచార్య కీర్తనలు మనం పాడుకోవడానికి అర్థం అది జీవితంలో అనువదించుకోవాలి అని చాలా బాగా పాడావు కృష్ణ. ఎరుకగలుగునాడెరగడట మరచిన మేనితో మరి ఎరిగినా. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. మంచి గుణములు గల మగువల సాజమిది ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా. తిమ్మిరెడ్డి మాకు నిచ్చెదిష్టమైన పొలము, బొమ్మిరెడ్డి కప్పగించి పోది చేసే పొలము. దేవే